జూన్ 14వ తేదీన 5 మంది సూసైడ్ చేసుకున్నారు. రేపొద్దున మీ ఇంట్లో చేసుకోవచ్చు, మీ బిడ్డ చేసుకోవచ్చు. నీట్ పరీక్ష ఎన్నైనా తెలుసా అండి? 2015 నుంచి ఇప్పటి వరకు అక్షరాల 148 పేపర్ కి సంబంధించిన, అది ఎగ్జామ్ ఫ్రాడ్ అవ్వచ్చు, ఓఎంఆర్ అవ్వచ్చు, దొంగ క్యాండిడేట్ వెళ్ళి కూర్చోవచ్చు, మాస్ చీటింగ్ అవ్వచ్చు, పేపర్ లీక్ అవ్వచ్చు. ఇవన్నీ జరిగితే సుమారు 30 కేసులు ఈడీ సిబిఐలు దర్యాప్తు చేస్తే ఎంతమందిని పట్టుకున్నారు? అక్షరాల ఒకరిని పట్టుకున్నారు. సిగ్గుపడాలి ఈడీ సిబిఐ దర్యాప్తు సంస్థలు, పోలీసులు, వీళ్ళందరూ మిమ్మల్ని పెట్టింది ఈ మాఫియా నడుపుతూ పేపర్ లీకులు చేసుకుంటూ, నీట్ పేపర్ లీకులు చేసుకుంటూ, యూపీఎస్సీకి సంబంధించి సిబిఎస్సికి సంబంధించి వీటన్నిటిలో తప్పు అవకతవకలు జరుగుతుంటే వాళ్ళని మీరు కన్విక్షన్ చేయాల్సింది పోయి 148 కేసుల్లో ఒకరిని పట్టుకుంటారా? ఇక్కడ మా నిరసన అంతా అకౌంటబిలిటీ లేదు. రోడ్లు కూలుతాయి, ఫ్లైఓవర్లు కూలుతాయి, దాని తర్వాత రైళ్లు. ఎవడు రిజైన్ చేయడు, ఎవడు మంత్రికి పట్టది. సో మంత్రి రిజైన్ చేయాలి. రిజైన్ చేసిన తర్వాత మేము చెప్తాం ఏం చేస్తే మార్పులు వస్తాయని. ఫస్ట్ రిజైన్ చేయాలి, అది మా డిమాండ్. తప్పకుండా అందరూ రాజకీయాలకు అతీతంగా, మీ భావోద్వేగాలకు అతీతంగా మీరు రండి, పాల్గొనండి. ఇది ఒక యూత్ లెడ్ మూవ్మెంట్. మా అందరికీ సపోర్ట్ తెలపండి. కాక్రోచ్ జనతా పార్టీకి ఈ మన రుచి చెప్పినట్టు ఇది ఒక పొలిటికల్ మూవ్మెంట్. ఇట్ ఈస్ నాట్ అ ప్రొటెస్ట్, ఇట్ ఈస్ అ మీటింగ్ అండ్ వీ వాంట్ మోర్ పీపుల్ టు జాయిన్ us. దట్ ఈస్ అవర్ రిక్వెస్ట్. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఏ అంశాల గురించి అయితే లేవనెత్తుతుందో, ఏ విధంగా ఆ రోజు నిరసన ఉండబోతుందో దాని గురించి కొంత బ్రీఫ్ చేయడానికి ప్రయత్నిస్తా. 14వ తారీఖు రోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులకి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకి మరియు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇంటెలెక్చువల్స్ కి ఆల్రెడీ అందరికీ మేము సమాచారం తెలియజేసినాము. ఎడ్యుకేషనల్ రిఫార్మర్స్ మరియు నిరుద్యోగులు ఎవరైతే తెలంగాణలో ఇన్ని రోజుల నుంచి నిరసన చేస్తున్నారో వాళ్ళకు కూడా సమాచారం తెలియజేసినాము. వాళ్ళు కూడా మాతో యాక్టివ్ గా భాగం తీసుకుంటున్నారు. ఈ కాల్లో వాళ్ళు కూడా భాగమే. 14వ తారీఖు రోజు తెలంగాణ ప్రజలందరికీ పిలుపునిస్తున్నాము. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులందరికీ పిలుపునిస్తున్నాము, వాళ్ళ కుటుంబాలకి పిలుపునిస్తున్నాము, విద్యార్థి సంఘాలన్నిటికీ పిలుపునిస్తున్నాము. తెలంగాణ యువత ఏ నినాదంతోనైతే తెలంగాణ ఏర్పడ్డదో, ఏ బలిదానాలతోటైతే భారతదేశం ఏర్పడ్డదో, ఆ బలిదానాలని లెక్క చేయకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వం రెక్లెస్ గవర్నెన్స్ ని చేస్తుంది. దాన్ని కాల్అౌట్ చేయాలి. కాబట్టి రేపు 14వ తారీఖు రోజు ఆదివారం 9:30 ఈ గ్యాదరింగ్ స్టార్ట్ కాబోతుంది. మీరందరూ భారతదేశం జెండా పట్టుకొని రండి. దాంతో పాటు మీ చేతుల్లో పూలు పట్టుకొని రండి. మీతో పాటు ఒక పుస్తకాన్ని పట్టుకొని రండి. పిలుపునిస్తున్నాము. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు, నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల కుటుంబాలు, నీట్ పరీక్ష రాస్తున్న విద్యార్థుల గురించి పనిచేస్తున్న విద్యార్థి సంఘాలు అన్ని 14వ తారీఖు రోజు ఇందిరా పార్క్ లో, ధర్నా చౌక్ లో సోనం వాంగ్చుక్ గారు కూడా వస్తున్నారు. వాళ్ళకి మనం వార్మ్ గా వెల్కమ్ చేయాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం.